Very good. చెట్లన్నీ మీయాటే ఉన్నాయి. ముందుగా మన రాష్ట్ర మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి గారు మా అందరికీ ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బందరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మా మంత్రి ప్రీత మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అట్లాగే ప్రస్తుతానికి మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జూన్ నెల 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ అనేది కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి ప్రతి వీధిలో ప్రతి డ్రైనేజీ కూడా అంతా మనం భాగస్వాములుగా ఉండి ప్రతి ఒక్కరు భాగస్వాములు ఉండి ఈ క్లీన్ చేసుకోవడం కోసం ప్రవేశపెట్టింది ఇది. ముందు అందులో భాగంగా ఈరోజు 45వ వార్డులో ఈ 45వ వార్డులో మా వీధిలోకి ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయం సిబ్బంది, అలాగే మా వార్డు ఇన్ఛార్జి పని గారు, మా గురువర్యులు పెద్దలు గోపిచంద్ గారు, మరి ఇతర ఈ పక్కన మా రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మా అందరం కూడా ఈరోజు ఈ రోడ్డు ఇవన్నీ క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీధిలో కూడా అందరూ భాగస్వాములయ్యి ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మా నుంచి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా చెత్త రోడ్డు మీద పారేయకుండా ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ వారు వచ్చినప్పుడు వాళ్ళకి అందించి ఈ వేస్ట్ని ఎన్నిటిని కూడా రోడ్ల మీదకి రాకోకుండా చేయాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాము. ఆ విధంగా చేస్తే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కనుక ప్రజలందరికీ మేము మా వీధి నుంచి కానీ మేము కానీ కోరుకునేది ఒకటే, అందరూ చెత్తను బయట పారేయకండి. అందరూ మున్సిపాలిటీ వారికి అందించి ప్రతి ఒక్కరు ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకుని క్లీన్ స్వీప్ని సక్సెస్ చేద్దాం. 20వ తారీఖు అంతా పరిపూర్ణంగా ముగించి అందరం పరిశుభ్రంగా ఉందామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన 45 సిబ్బంది సచివాలయ సిబ్బందులకి పేరున, అలాగే మున్సిపల్ స్టాఫ్కి, మేస్త్రి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 45వ డివిజన్లో 18వ రోజు మరి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఇటు ఇన్ఛార్జి ఫణికుమార్ కానీ, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి భాను ప్రసాద్ కానీ, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మా సచివాలయ సిబ్బంది అయితే ఫోన్లు చేసి తెల్లారుజామున 5:30కే అందరికీ లేపి ఉత్సాహంగా పాల్గొంటున్నారమ్మా. మీ ఇదంతా కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ రోజున మరి హాస్పిటల్ సూపరింటెండెంట్గా, అదేవిధంగా మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్న విద్యాధికులు మరి ఆవిడికి, ఆశాలత గారికి, అదేవిధంగా రామయ్య మెస్ నిర్వాహకులు వీళ్ళంతా కూడా బయటకు వచ్చి ఏపీపీ మా నిరంజన్కి ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా వీధి. ఈ వీధి గతంలో ఇళ్ళు లేవు, ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే దానివల్ల పక్కా డ్రైన్ కానీ రోడ్డు సౌకర్యం కానీ లేదు. అయినా సరే చాలా నీట్గా చక్కని ప్లాంటేషన్ పెట్టుకున్నారు. ఒక ప్లాన్ ప్రకారం దాన్ని అసలు చూస్తుంటేనే ముచ్చటేస్తున్నాయి ఇల్లు. అది చదువులు విద్యాధికులు కాబట్టి దాన్ని నీట్గా చేసుకున్నారు. అట్లాగే ఇక్కడ కచ్చా డ్రైన్లు దేవి ప్రస్తుతానికి నీటిని అటుపక్క మళ్లించి ఈ వీధిలో మురుగు లేకుండా చేద్దామని ఇప్పుడే శానిటేషన్ సిబ్బందికి చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మీరంతా కూడా ఈ గతంలో కార్పొరేటర్ అనేవాడు అసలు ఉన్నాడో లేడో కూడా ఇప్పుడు ఉన్నారమ్మా. మీరు మనిషి ఎరుగుండారా? మరి ఇవాళ ఫణికుమారు ఓడిపోయినా ఇవాళ ఎలక్షన్ వచ్చినాయి అని కాదు, కరోనా టైం నుంచి కూడా ఆయన అందరికీ సుపరిచితులుగా ఉండి ప్రతి ఇంటికి టచ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి
ఇంటికాడ పాపం మానవుడు ఇటు చెంబు తీసి అటు పెట్టడం, కానీ బజార్లో చెత్త అంతా మట్టుకు ఆయనే మొదలుపెట్టాడు. దానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనం కూడా ప్రతి ఇంటి వాళ్ళు ఈ రకంగా ఏదైతే ఆశాలత గారు కానీ, మా ఏపీపీ గారు కానీ, రామాయణస్థాలు కానీ ఇన్వాల్వ్ అయ్యారో, ఈ ప్రేరణతో ప్రతి వీధి, ఇందాక మేడం గారు చెప్పారు, మన ఇల్లు బాగు చేసుకోవాలి, ఆ తర్వాత మన వీధి బాగు చేసుకోవాలి. అట్లా అందరూ అనుకుంటే మన నగరమే బ్రహ్మాండంగా ఉంటుంది. అందాల బందరగా తీర్చిదిద్దడానికి ఆటే కాలం పట్టదు. దీన్ని అందరూ కూడా ఇప్పుడు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి వీధిని ఇట్లా చేసుకోవాలని సహకారాలు ఇవ్వమని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం. నమస్తే అండి. మచిలీపట్నము 45వ డివిజన్ వార్డు నుంచి మనం మాట్లాడుతున్నాము. బొరిపాటి గోపీచంద్ గారు, అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ ఫణికుమార్ గారు, అలాగే 45వ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు, మా వీధిలో ఈరోజు క్లీనింగ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మా వీధిని మేము క్లీన్ చేసుకోవడం జరిగిందండి. అలాగే మున్సిపల్ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. మా వీధిలో చాలా పొద్దున్న నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నారండి. అంతా క్లీన్ చేశారు. ప్రతి ఇంటి ముందు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు, ఇలా పెంచుకోవాలి, ఇలా చేసుకోవాలి అని చెప్పి. అలాగే ఇంకా చిన్న చిన్న ఇవి ఉన్నా అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే సొసైటీకి మనము ఇవ్వదలిచింది మన ఇల్లు ముందు శుభ్రం చేసుకుని వీధిలో శుభ్రం చేయాలి అనేది నానుడి. సో దానికోసమని మన టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆయన ఉద్దేశంతో క్లీన్ అండ్ గ్రీన్ మనం అందరూ మన స్వచ్ఛ బందరు చేసుకుందాము అనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రతి చోట 45వ డివిజన్లో సార్ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం, అంటే మొన్నంతానేమో డ్రైనేజెస్ క్లీనింగ్ పెట్టుకున్నారు, అలాగే రోడ్ పైన ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తారు. అలా ఏ రోజు ఖాళీగా లేకుండా మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ వరకు స్వచ్ఛ బందరు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నిరూపించాలని కోరుకుంటూ 45వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా రోజు చేపిస్తూ ఉన్నారు. దానికి ధన్యవాదాలు. అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసి మమ్మల్ని కూడా చక్కబెట్టుకోమని చెప్పి సలహాలు ఇచ్చినందుకు, అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మా వీధంతా క్లీన్ చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గోపీచంద్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ఫణికుమార్ గారికి, అలాగే మా వీధిలో ఉన్న రామకృష్ణ గారికి, నిరంజన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. 45వ వార్డు డివిజన్ కార్యక్రమం స్వచ్ఛ భారతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్ బాగా జరుగుతుంది. ఎవరికాళ్ళు పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కార్మికులే కాకుండా మనం సచివాలయం సిబ్బంది కూడా ప్రతిరోజు ఏ బజార్ కా బజార్ వచ్చి క్లీనింగ్ చేస్తున్నారు. మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సూచనల మేరకు మా 45వ డివిజన్లో ప్రతిరోజు కూడా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా ఏ బజార్కి వెళ్తే ఆ బజారు మరి వాళ్ళు వచ్చి మేము కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి చెబుతున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా ఈ అద్దేపల్లి నిరంజన్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఉండే రోడ్డు ఇది. అలాగే సాయి కృష్ణ స్వీట్స్ రామకృష్ణ గారు ఉండే రోడ్డు. మరి వాళ్ళిద్దరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ పేటలో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మా డివిజన్ సెక్రటరీ అయినటువంటి భాను గారు, ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. సచివాలయం సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు గోడ పట్టణ ఉంది కదా అని గోడ పట్టణ ఇట్లా చెత్త తీసిరేస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా చెత్త బుట్టల్లో పెట్టుకుని మరి మన శానిటేషన్ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందజేస్తూ మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మరి దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు గాను ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జూన్ 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై 20వ తేదీ వరకు అనే కాదు, తర్వాత కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే
భావితరాలకు కూడా మరి మంచి కార్యక్రమం ఇది తెలియజేసే విధంగా అందరికీ ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.